విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి కలెక్టరేట్లో ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉన్నటువంటి మండల స్థాయిలంతా కూడా మూకుముడిగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అది ఏం జరిగిందంటే వాళ్ళు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి, ఎందుకు మేము సస్పెండ్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు? సార్ మాకు మెయిన్ కార్యక్రమం ఏంటంటే బేసిక్ పే ఇవ్వాలనే కార్యక్రమం. బేసిక్ పే అనేది 30,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ పెట్టాం సార్. కానీ వాళ్ళు ఇచ్చిన డిమాండ్లోనే ఏంటంటే 25,220 ఒక ఇంక్రిమెంట్తోనే వాళ్ళు మాకు ఇచ్చారు సార్. దీని ప్రకారం రాష్ట్ర కార్యవర్గం రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ సర్వేరు కూడాను ప్రతి జిల్లాలో కూడాను ఏడీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ప్రాప్తికి ప్రతి జిల్లాలో కూడాను జిల్లా కార్యవర్గంలో ఉన్న అధ్యక్షులు కార్యదర్శిని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ విజయనగరం జిల్లాలోనే మేము మా స్వతహాగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. ప్రతి ఒక్కరు సొంతంగా వచ్చి ప్రతి మండలం నుంచి 470 మంది సర్వేయర్లు ఉదయం వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ప్రాప్తికి మధ్యాహ్నం ఉదయం మేము రిప్రజెంటేషన్ ఇస్తే మధ్యాహ్నం 2 గ్రామ సర్వేయర్లని జిల్లా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వారిని మరియు జిల్లా జాయింట్ సెక్రటరీ గారికి సస్పెన్షన్ చేయడం జరిగింది సార్. అది వాళ్ళిద్దరిని ఎందుకు సస్పెండ్ చేయడం జరిగింది అనేది మాకు అర్థం కావడం లేదు. అది ఏ ప్రాతికి కూడా అంటే మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ఒకటి, వాళ్ళు సస్పెన్షన్ ఇచ్చింది ఒకటి, అన్రికగ్నైజ్డ్ బాడీ విఎస్ఏపీ యూనియన్ అని చెప్పేసి వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది సార్. మేము జస్ట్ మా బేసిక్ పే మాకు పెంచండి, మాకు న్యాయం చేయండి అనే ధోరణిలోనే మేము వచ్చాము. మేము మా యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు వేరేగా మేము సస్పెండ్ చేయడం జరిగింది ముందుకు వచ్చాను. అంటే మీకు సస్పెండ్ చేయడానికి కాజ్ ఇంకేం చెప్పలేదు, ఓన్లీ యూనియన్ ఉంటే మేము సస్పెండ్ చేస్తారా? కాజ్ ఏం చెప్పలేదండి, జస్ట్ యూనియన్లో ఉన్నామనే. మాకు మొత్తం స్టేట్ వైజ్గా ఇది అవుతుంది. స్టేట్ వైజ్గా ఉన్న సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు ఒక్కొక్కరు సస్పెండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే సెక్రటరీని ప్రెసిడెంట్ గారిని ఆల్రెడీ మంగళగిరికి డిప్యుటేషన్ వేస్తారండి. ఇప్పుడు మరి ఇంకెవరు అంటే కొంతమంది లాంగ్లో ఉన్నారు యూనియన్లో ఉన్నోళ్ళు కూడా. దానివల్ల ఏమైందంటే ఇంకా నెక్స్ట్ ఎవరు ఉన్నారంటే జాయింట్ సెక్రటరీగా నేను ఒక్కనే ఉన్నాను ప్రస్తుతానికి. అంటే కేవలం యూనియన్లో ఉన్నారని ఒక నెపంతో మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారా? అవునండి, అంతే, అదే కారణం అండి. ఎందుకంటే ఇక్కడ చూపించడానికి కారణం లేవండి అసలు. ఇప్పుడు మేము ఏదైనా తప్పు చేస్తే దానికి వాళ్ళు సస్పెండ్ చేశారని ఆ రీజన్ మీద మాకు వాళ్ళు సస్పెండ్ లెటర్లో ఇంక్లూడ్ చేస్తే బాగుండేది. కానీ ఒక రికగ్నైజ్డ్ కానీ ఒక యూనియన్లో ఉన్నామనే ఉద్దేశంతో సస్పెండ్ చేశారు. మీరు ప్రెసెంట్ వర్క్ ఎక్కడ చేస్తున్నారు? నేను డెంకాడ మండలం డెంకాడ విలేజ్ అండి. నేను నా పేరు లక్ష్మీప్రసాద్ అండి. నేను డెంకాడ మండలం డెంకాడ గ్రామ సర్వేయర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, రైట్. మీరు చెప్పండి, ఏం చెప్తారు ఏంటి? ప్రధానంగా చూస్తుంటే ఎవరైతే ఈ కార్యవర్గంలో ఉన్నారో యూనియన్ ఏర్పాటు చేసే ఓన్లీ వాళ్ళు మాత్రం సస్పెండ్ చేస్తున్నారు, దీన్ని ఎలా చూడాలి ఏంటి? సార్, ఇది ఖచ్చితంగా ఇది అన్యాయంగా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఒక బేసిక్ పే కోసం మాకు అన్యాయం జరిగింది. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్లందరికీ వాళ్ళు టెక్నికల్ కూడా కాదు, వాళ్ళకి ఏ ప్రాతిపదికన అయితే 30 పైన ఇస్తున్నారో దానికన్నా ఎక్కువగా ఒక 100% ఎక్కువగానే మాకు ఇవ్వాలి. ఎందుకంటే మేము కంప్లీట్గా ఒక టెక్నికల్ వర్కే చేస్తున్నాం. దీనికోసం మా రాష్ట్రం మొత్తం సర్వేయర్లు గలమెత్తి మాట్లాడితే దానికి బదులుగా వీళ్ళు చేస్తుంది ఇండివిజువల్గా ఏ జిల్లాలోని ఏ నాయకులు అయితే మాట్లాడుతున్నారో వాళ్ళకి వీళ్ళు సస్పెన్షన్ చేయడం, ఇంకో డిస్ట్రిక్ట్కి డిప్యుటేషన్లు వేయడం, ఇవి చేస్తున్నారు. మేము మాట్లాడుతుంది ఒకటే, మేము మా బేసిక్ కోసం వచ్చి మార్నింగ్ వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అది పక్కన పెట్టి మా ఉద్యమాన్ని, మా యొక్క మాటని, మా గొంతుని నొక్కి అది మీ కాలు కింద పెట్టి తొక్కాలని ఇటువంటి పనులు చేస్తున్నారు. దీనికైతే మేము 450 మంది నిల్చున్నాం. ఇండివిజువల్గా ఇచ్చిన దానికి మీరు వాళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేశారని మేము అడుగుతున్నాం. అంతేనండి. ఓకే, మీరు చెప్పండి అమ్మ, ఏ విధంగా చూడాలంటే మహిళా ఉద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు, మీరు కూడా అదే విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏం జరుగుతుంది? ఇప్పుడు డిస్ట్రిక్ట్లో కానీ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక 2 నాయకులు అనేది వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు సార్. వాళ్ళిద్దరిని అంటే ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళనే సస్పెన్షన్ చేస్తారంటే మిగతా వాళ్ళందరూ వెనక్కి వాళ్ళు చేస్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారని వాళ్ళు ఉద్దేశంగా అనుకుంటున్నారేమో తెలియట్లేదు. కానీ మీరు ఎవరిని చేసినా కానీ మేమైతే ఆగేది లేదు. మా సమస్య తీరినంత మేము పోరాడుతూనే ఉంటాం. అందరం నిలబడతాం, వాళ్ళ కోసం నిలబడతాం, మా కోసం మేము నిలబడుతున్నాం. వాళ్ళే స్పెషల్గా అంటే
నాయకుల్ని సస్పెండ్ చేస్తే ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంకేం చేయకుండా ఉండిపోతారు, భయపడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు సార్. ఆ ఆలోచన అనేది కరెక్ట్ కాదు. వాళ్ళని చేసినా మేము వాళ్ళ కోసం పోరాడతాం. మేము ముందుండి మేము ఇంకా వస్తాం సార్. అందరం విలేసాలను కూడా దీనికి కట్టుబడి ఉంటాము. ఇంక ఇదైతే ఆపే ప్రసక్తే లేదు, ఎవరికి భయపడే ప్రసక్తి కూడా లేదు. మాకు రావాల్సిన మాకు బేసిక్ అనేది ఖచ్చితంగా రావాలి, ప్రమోషన్ రావాలి. ఆ సస్పెన్షన్ అయినా మేము అసలు అవి ఆపేయాలి సార్. సస్పెన్షన్ జరగకూడదు. ఎందుకు మాకున్న హక్కుని మేము అడుగుతున్నాం అంతేగాని మేము ఇంకేం అడగట్లేదు కదా. వాళ్ళని హక్కుని అడిగినందుకే సస్పెన్షన్ చేస్తే మరి ఇంకేం సార్ చేయాలి? ఉద్యోగులు ఇంకెప్పుడు ఇంకా బయటకు వస్తారు, ఇంకేం అడుగుతారు? ఇదే సార్ మేము చెప్పేది వాళ్ళకి. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి ఇది అంతా కూడా చూస్తుంది సస్పెన్షన్ ఎలా చూడాలి? కేవలంగా ఆ ఇద్దరిని మాత్రమే మీ లీడర్గా ఉండడం విజయనగరం సంబంధించిన ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం ఎలా చూడాలి? దీన్ని ఒక కక్షపూరితంగా చూడవలసి వస్తుంది. పై అధికారులు ఎంత ఘోరంగా మన యొక్క కింద ఉద్యోగస్తులను అణిచివేస్తున్నారో ఇదే ఒక నిదర్శనం. ఎందుకంటే అసలు అసోసియేషన్కి సంబంధం లేదని ముందుగానే మనం చెప్పి విత్ ఇన్ మండల్ ఏ మండలానికి ఆ మండలం వచ్చి మన రిప్రజెంటేషన్ ఏడీ గారికి ఇస్తే అది ఏమీ పట్టించుకోకుండా పైనుంచి డైరెక్టర్ గారు ఒక ప్రొఫార్మా పంపించారు. ఆ ప్రొఫార్మాలో ఏది ఉంది ఏది చూడలేదు. అసలు అసోసియేషన్ సంబంధం లేదురా నాయనా మొర్రో అంటే అవేటి చూడకుండా ఇద్దరున్నారు, వాళ్ళిద్దరే ఉన్నారు. ఎందుకంటే ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారిని డిప్యూటేషన్ ఇస్తారు. వాళ్ళ బదులు వాళ్ళు తిరుగుతున్నారు. వీళ్ళని ఇంకెవరు దొరికారా అంటే ఇద్దరు దొరికారు. బలిగొర్రెలు ఉండరు కదా ఎవరో ఇద్దరు, ఆ ఇద్దరిని వేశారు. వాళ్ళిద్దరిని వేయడం వల్ల ఇక్కడ 450 మంది ఆగిపోతారు అనుకున్నారు. మీ యొక్క వెర్రితనం. 450 మందికి కావాలనుకుంటే 450 మంది ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మాకు బేసిక్ పే కావాలి. మీరంటే మాకు ఏమైనా మా పై అధికారులు మీరంటే మాకు గౌరవం ఉంది. మీరంటే మాకు అన్ని వేళలా మాకు ధైర్యంగా ఉన్నారు. కానీ మాకు రావాల్సిన బేసిక్ పే ప్రమోషన్ ఛానల్లోని మీరెందుకు ఇలా చేస్తున్నారో మాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. కానీ ఇది మాత్రం చాలా అన్యాయం. దీని మీద ఏడీ గారు డైరెక్టర్ గారు ఆలోచించి మా యొక్క బేసిక్ పే స్కేల్ని ఇస్తారని కోరుతున్నాం. ముఖ్యంగా చూసుకుంటే కూడా ఏదైతే సంబంధించినటువంటి పే స్కేల్ ఈ రోజు ఎవరైతే అసోసియేషన్ గా ఉన్నటువంటి నాయకులు ఎవరు ఉన్నారో నాయకులు మాత్రమే చేయడం అనేది కూడా ఉద్దేశపూర్వకంగా చేశారంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అయితే వారితో పాటు ఆ బాధితులు కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఆ బాధితులు డంకర్ మండలం సంబంధించినటువంటి బాధితులు ప్రస్తుతం చూసుకుంటే కేవలంగా ఇటువంటి మేము తప్పులు చేయలేదు, ఎక్కడ మోసపూరితంగా ఏమీ మేము చేయలేదు. కానీ కేవలంగా ఒక యూనియన్లో ఉన్న నెపంతోనే ఈరోజు మమ్మల్ని అయితే టార్గెట్ చేస్తూ ఈ విధంగా చేశారంటూ కూడా చెప్తున్నారు. ఇటువంటి ద్వారానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉండదంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఉన్నతాధికారులు అయితే ఖచ్చితంగా ఆలోచించి దీనిపైన సమీక్షించి మాకైతే తగినంత ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయాల్లో ఉన్నటువంటి అందరూ ఎంప్లాయీలతో సమానంగా వేతనం ఇస్తే సరే, లేదంటే ఈ ఉద్యమం ఎక్కడితో ఆగదంటూ కూడా ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది విజయనగరంలో సర్వే డిపార్ట్మెంట్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.